అమ్మ ఆవకాయ్ టోరీ రేడియో ఎప్పటికీ బోర్ కొట్టవు. తెలుగు భాషలో తీయని పలకరింపులు, మధురమైన పాటలు వినాలని ఉందా? అయితే ఆండ్రాయిడ్, ఐఫోన్లో టోరీ రేడియో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లేదా teluguvanradio.com ద్వారా కూడా వినొచ్చు. భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం. 3/8/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాస కృష్ణపక్ష చతుర్దశి శనివారం. చతుర్దశి మధ్యాహ్నం 3:35 వరకు, పునర్వసు నక్షత్రం మధ్యాహ్నం 12:48, వర్జన్ రాత్రి 9:09 నుండి 10:49 వరకు, దుర్ముహూర్తం ఉదయం 5:04 నుండి 7:24 వరకు, సూర్యోదయం 5:42, సూర్యాస్తమయం 6:30, అమృత గడల ఉదయం 10:21 నుండి 11:59 వరకు, రాహుకాల ఉదయం 9 నుండి 10:30 వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 7:40 నుండి 8:16 వరకు ఉదయ శుభకాలం. సాయంకాలం 6 నుండి 7 వరకు సాయంకాల శుభ సమయం. ఈరోజు విశేషం వజ్రయోగం మధ్యాహ్నం 12:44, శకుని మధ్యాహ్నం 3:35, చతుర తెల్లవారుజామున 3:46, పునర్వసు. అలాగే ఈరోజు పునర్వసు నక్షత్రాభిషేకం, నక్షత్ర కళ్యాణాలు జరుగుతూ చాలా విశేషం. శనివారం కాబట్టి వెంకటేశ్వర ఆరాధన కూడా విశేషం. చతుర్దశి శనివారం కాబట్టి సాధారణమైన వ్యవహారాలకే అనుకూలం. దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి మిశ్రమంగా ఉంది. సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి కూడా మిశ్రమంగానే ఉంది. ధనసు, మకర, కుంభ, మీనరాశి వారికి మట్టికి అనుకూలంగా ఉంది అని చెబుతూ ఈరోజు విష్ణు సహస్రనామంలో వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే సర్వయోని వినిశ్రుతః ఓం సర్వయోని వినిశ్రుతాయ నమః అనే ఈ నామానికి దేనితోనూ సంగమము లేనిటువంటి వాడు అని భావార్థం కనుక అసంగోహయం అని శృతి కూడా చెప్పింది, ఉపనిషత్తులు కూడా చెప్పాయి. ఆత్మ పదార్థమై ఉండు, మరి దేనితోనూ కూడా సంగమము పొందడు అని ఉపనిషత్తులు కూడా చెప్పాయి. సంగరాహిత్యము జీవించేవాడు అసంగుడు అగు పరమాత్మ బొందునగు భావముని గ్రహింపవలను. మరి యొక్క భావం వివిధ శాస్త్రములను చెప్పబడిన అనుష్ఠానాల ద్వారా పొందుటకు వీలు కానటువంటి వాడు జ్ఞానులను భావింతురు. కారణము సమస్త కర్మల యందు కూడా చిత్తశుద్ధిని మాత్రమే కలిగించుటకు కర్మలు సాక్షాత్తు జ్ఞానప్రదాతలు కాజాలవని గ్రాహ్యము అని మనకు చెప్పారు. కాబట్టి అటువంటి స్వామి సర్వయోగ వినిశ్రుత అనేటువంటి దివ్యనామం స్వామి వారికి ఉంది అని మనకి, ఏ విధమైన సంగమము లేనటువంటి వాడు నిత్యుడు, జ్ఞానము కలిగిన పవిత్రమైనటువంటి వాడు అని మనకి, ఏ సంగమము లేనటువంటి వాడు పరమాత్మ అని మనకు చెప్పడం జరిగింది. ఈరోజు స్వస్తి, మిగతా విషయాలు రేపు చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిని ఆత్మీయంగా పలకరిస్తూ అందరినీ ఏకం చేసే వారధి టోరీ రేడియో. మాటలైన పాటలైన, వినోదమైన వార్తలైన, ఆరోగ్యమైన విజ్ఞానమైన, టోరీ రేడియో ఉంటే చాలు. సరదా మాటలతో బోలెడంత సమాచారం మీ చేతిలో ఉన్నట్లే. ఆండ్రాయిడ్, ఐఫోన్లో టోరీ రేడియో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లేదా teluguvanradio.com ద్వారా కూడా వినొచ్చు.